సర్వాధికారి సర్వశక్తిమంతుడా మీకు స్తోత్రములు. ఈ దినమునైనా మమ్మల్ని సజీవులుగా ఉంచి మిమ్మల్ని ఆరాధించుట కొరకు మాకిచ్చినటువంటి అవకాశము, ఈ ధన్యతను అంతటిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నైనా మిమ్మల్ని ఆరాధించుట కొరకు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా కృతజ్ఞతలు. వాక్యమై ఉన్న దేవుడుగా మా అందరితో మీరు మాట్లాడండి. మీ మాట మమ్మల్ని బలపరుస్తుంది. అతి అమూల్యమైనటువంటి మీ మాట చేత ప్రతి వారిని కూడా మీరు సంధించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మా ప్రతి పరిస్థితులు మీరు ఎరిగిన దేవుడు, మా హృదయాలు అంతరంగాలు ఎరిగిన దేవుడు, మా స్థితిగతులను ఎరిగిన దేవుడు, మా నడవడిక మా ప్రవర్తన ఎరిగిన దేవుడు, మా ఆలోచనలు కూడా ఎరిగిన దేవుడు. మీరు మమ్మల్ని క్షుణ్ణంగా పరిశోధిస్తున్నారు. ఏ విషయంలో మేము బలహీనమో మీకు తెలుసు. ఈ దినమునైనా నీ మాటేనైనా మమ్మల్ని బలపరచగలదు. మా స్థితిని మార్చగలిగింది మీ మాట మాత్రమే. అతి అమూల్యమైనటువంటి నీ మాట చేత మీ దాసుని మరుగుపరిచి మీ జీవవాక్కును మాకు అందించి సమస్త మహిమ మీరే పొందుకొనమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు నేను చదువుతున్నాను. జాగ్రత్తగా పరిశీలన చేయండి. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 7వ వచనం వరకు చదువుకుందాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులు అందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలము అయినదై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒకడే, ఆయన క్రీస్తేసను నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గుర్చిన సాక్ష్యం యుక్తకాలమందు ఇయ్యబడెను. ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించువాడుగాను అపోస్తలుడుగాను విశ్వాస సత్యముల విషయంలో అన్యజనులకు బోధకుడుగాను నియమింపబడితిని. నేను సత్యము చెప్పుచున్నాను, అబద్ధము ఆడుటలేదు. దేవుడు ఈ మాటలు మనందరి వెనుకల్లో దీవించునుగాక. ఆమెన్ చెప్దామా? ఆమెన్. ఈ దినాన ఇక్కడ గమనించినట్లయితే ఈ పత్రిక రాసింది ఎవరు అంటే అపోస్తలుడైనటువంటి పౌలు. ఎవరికి రాశారో చాలా స్పష్టంగా ఉంది. తిమోతికి రాసినటువంటి పత్రిక ఇది. అయితే ఈ తిమోతికి రాసినటువంటి పత్రిక ఆయన చెరసాల్లో నుండి రాసినటువంటి పత్రిక ఇది. ఇంకా చెప్పాలి అంటే
ముగింపు దశ పౌలు గారికి. అయితే ఈ దినాన ప్రత్యేకంగా ఈ మాట దగ్గరకు వచ్చి మనం వినడానికి ప్రభు ఎందుకు ఈ మాట ఇస్తున్నాడు అంటే, క్రైస్తవుడు ఏమెరిగి బ్రతకాలి అంటే దేవుని యొక్క హృదయాన్ని ఎరిగి బ్రతకాలి. మళ్ళీ చెప్తున్నాను ఈ మాట. క్రైస్తవుడు ఎవరిని ఎరిగి బ్రతకాలి అంటే దేవుని యొక్క హృదయాన్ని ఎరిగి బ్రతకాలి. ఈరోజు మనం చూడబోతున్నటువంటి అంశం ఏంటంటే దేవుని హృదయం. మీ పక్కన చెప్పడం మాట ఏంటంట? దేవుని హృదయం. చాలామంది అంటారు దేవుడు ఎలా ఉంటాడండి, మాకేం తెలుసు. మన దేవుడు అదృశ్య దేవుడు. ఆయనకి అదృశ్యమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. ఆయన చూస్తాడు, ఆయన వింటాడు, ఆయన మన ఆలకిస్తాడు. ఆయన మన బాగా ఎరిగిన దేవుడు. నీ భక్తి, నీ విశ్వాసం ఏది కూడా వ్యర్థంగా పోయేదైతే కాదు. మనం నిరీక్షణ కలిగిన వారం. కాబట్టి ఈ దినాన ఎవరైతే దేవుని హృదయాన్ని ఎరిగి నడుచుకుంటారో వారు తప్పకుండా వారి జీవితాలు ఉన్నతంగా ఉంటాయి, వారి కుటుంబాలు ఉన్నతంగా ఉంటాయి, వారి భవిష్యత్తు కూడా ఉన్నతంగా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ దేవుని హృదయాన్ని ఎలా ఎరగగలం అంటే చూడండి, వాక్యంలోకి వెళ్తే ప్రాముఖ్యంగా అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మనము సంపూర్ణమైన భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తము అక్కడ ఒక క్లాజ్ పెడుతున్నారు. అంటే మనం ఇలా ఉండాలి. ఎలా ఉండాలి? సంపూర్ణమైన భక్తి మాన్యత కలిగి అందరూ కోరుకున్నట్లుగా నెమ్మది సుఖముగా బ్రతకాలి అని అందరి ఆశే. ఇక నా ఆశ లేదండి, నేను ఇలా ఉండాలనుకోవట్లేదండి అనుకునేవారు ఎవరైనా ఉన్నారా? లేదు. అందరూ అలాగే కోరుకుంటారు. మరి అలా ఉండాలి అంటే నువ్వేం చేయాలో అక్కడ రాయబడింది. ఏమిటి అంటే ఆయన హృదయం ఏం కోరుకుంటుంది అంటే నువ్వు అందరి కొరకు ఏం చేయాలి? అక్కడ ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను ఇక్కడ, యథార్థంగా ఒప్పుకుందాం. ఎంతమంది వ్యక్తిగతంగా దేవుడు ఈరోజు నాతో మాట్లాడాలి అని ప్రార్థించి ఇక్కడికి వచ్చారో? నేను చెయ్యత్తమనలేదు. ఇది యథార్థంగా ఎవరు మట్టుకు వారు ఆలోచన చేసుకోండి. ఎంతమంది వ్యక్తిగతంగా దేవుడు నాతో మాట్లాడాలని, అలాగే ఎంతమందికి ఈ అనుభవం ఉందో నాకు తెలియదు, కానీ ప్రభు కోరుకుంటుంది ఏంటంటే ప్రార్థన అనేది సెల్ఫిష్గా ఉండకూడదు. ప్రార్థన అనేది నీ మట్టుకు నీదయ్యి ఉండకూడదు, నీ కొరకు నీ గురించి అయి ఉండకూడదు. అయ్యే అందులో ఒక భాగమే, కానీ ప్రార్థన అనేది ఇక రాయబడి ఉంది, మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు ఏం చేయాలంట? విజ్ఞాపనలు చేయాలి. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అందుకే బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులను చూసినప్పుడు రండి మనం గమనిస్తే సంఖ్యాకాండం, ఈ మాట ఇది మన మూలవాక్యం తిమోతి పత్రికను అలా ఉంచండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 19వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే, ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని యెహోవాతో దేవుని స్తోత్రం చెప్దామా? ఆలోచన చేస్తే ఈ వాక్య భాగము మోషే యొక్క ప్రార్థన కనబడుతుంది. ఎవరి ప్రార్థన? మోషే యొక్క ప్రార్థన కనబడుతుంది. ఏంటి ఆ ప్రార్థన అంటే, ప్రభువా ఈ మనుషులు ఉన్నారు చూసారా,
నీవు గనక కనికరించకపోతే, వినండి, నీవు కనికరించకపోతే, నీవు క్షమించకపోతే వీరిని ఎవరు క్షమిస్తారు ప్రభా, వీరు నశించిపోయేవారు కదా అని చెప్పి ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి హెచ్చిస్తూ ఆ ప్రజల కొరకు వారిని క్షమించమని వారి కొరకంట మోషే ఏం చేస్తున్నాడంట, విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలుసా ప్రజలు? చూడండి, అక్కడ ఉంటుంది 14వ అధ్యాయం 1వ వచనంలో, అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి, మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోను పైన ఏం చేస్తున్నారు చెప్పండి? సనుక్కోవడం అనేది నేటి దినాల్లోనే కాదు, ఏ దినాల్లో ఉంది? ఆ దినాల్లో కూడా ఉంది. మంచి చేసినా సనుక్కుంటారు, చెడ్డ చేసినా సనుక్కుంటారు. ఏమండి, మంచిగా ఉన్నా సనుక్కుంటారు. వీరికున్న స్వభావం అది. ఇది దేవుడు ఏం చేస్తున్నాడంటే, వీరి సనుగులను చూసి వీరిని నిర్మూలన చేద్దామని అనుకొని, వీళ్ళు లేకుండా చేద్దామని ఆయనకు కోపం వచ్చినప్పుడు, వినండి, మోషే అంట వారి కొరకు ఏం చేస్తున్నాడంట, ప్రార్థన చేస్తున్నాడు. సేవకుడు మేలు చేసేవాడే కానీ నష్టం చేసేవాడు కాదు. నీకు నష్టం చేయాలంటే నీ కొరకు ప్రార్థన చేయకుండా విడిచిపెడితే చాలు, నీ దారిని నిన్ను విడిచిపెడితే చాలు. కానీ దాని కొరకు కాదు సేవకుడు అనేవాడు పిలువబడింది. సేవకుడి యొక్క ముఖ్య ఉద్దేశం, దేవుడు తనకు ప్రజలకు మధ్యవర్తిగా ఆయన మాటను ప్రకటించే వ్యక్తి కావాలి. అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, సేవకుణ్ణి దేవుడు వాక్యం పిలిచే పేరేంటంటే హెరాల్డ్. హెరాల్డ్ అంటే దండోరా వేసేవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దండోరా అన్నిసార్లు అన్ని సమయాల్లో మనకి ఇష్టంగానే ఉండదు. ఉంటుందా? ఉండదు. కొన్నిసార్లు మనకు కష్టంగా ఉంటుంది. ఇప్పటికిప్పుడు సడన్గా కొత్త ప్రభుత్వం వచ్చింది, ఒక అనౌన్స్మెంట్ వస్తుంది, అర్జెంటుగా ఈ పన్నులు కట్టాలి, పాత పెండింగ్ పన్నులన్నీ కట్టాల్సిందే, ఇంటి పన్నులన్నీ హౌస్ ట్యాక్స్లు ఎప్పటిదాకా ఉన్నాయో కట్టాల్సిందే, మీరు ఇంతకాలం కట్టనందున ఇదిగో మీకు అడిషనల్గా మీరు ఇంట్రెస్ట్ కూడా కట్టాలి, వడ్డీ వేసి మరి కట్టాలి అని చెప్పేసి అనౌన్స్మెంట్ వచ్చిందనుకోండి, మనకి అప్పుడు వెంటనే మనలో మొదలవుద్ది. ఏం మొదలవుద్ది అంటే సనుగులు మొదలవుతూ ఉంటాయి. ఇంకా పోయిన గవర్నమెంట్ బాగున్నట్టుంది, అప్పుడే ఇలాగా మొదలయ్యింది అని మనం సహజంగా అంటే నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను. కష్టం అనిపించేది మనం తీసుకోవడానికి ఇష్టపడం. కానీ ప్రకటన ఎప్పుడు కూడా ప్రకటనే, దండోర ఇప్పుడు కూడా దండోరే. ఎందుకంటే ముఖ్య ఉద్దేశం ఇదిగో ప్రభుత్వం నుండి లేదా అధికారుల నుండి వచ్చే ఆ మాట ప్రజలకు అందించబడ్డం. సేవకుడిని కూడా దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అంటే తన మాటను తన ప్రజలకి అందించడానికి. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఈరోజు ప్రభు ఎందుకు మాట చెప్తున్నాడంటే చూడండి, అక్కడ మోషే అడ్డుపడుతూ ఉన్నాడు. మోషే ఎలా అడ్డుపడుతున్నాడు అంటున్నాడు కదా 19వ వచనంలో, ఐగుప్తు నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషం పరిహరించును. ఎందుకంటే ఈ యొక్క ప్రజలు ఎలాంటి వారంటే ఎంత మేలు చేసినా సనిగేవారే, ఎంత మేలు చేసినా సనిగేవారే. ఈ సనుగులను దేవుడు ఆల్రెడీ మరొకసారి క్షమించి ఇదిగో మళ్ళీ క్షమించమని అడుగుతున్నాడు. అంటే మరలా అడుగుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని యెహోవాతో చెప్పక. వినండి, ఈరోజు మనందరి బాధ్యత ఏంటో తెలుసా? ప్రజల కొరకు మనం విజ్ఞాపన చేయాలి. అక్కడ మోషే ఆయన పాపం చేశాడంటే ఆయన పాపం చేయలేదు. తన ప్రజల యొక్క పాపమును, తన ప్రజల యొక్క దోషమును ఆయన ఒప్పుకొని ఆయన ప్రభు పాదాలు పట్టుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈ మాట మన దాకా వస్తే మన ఇంటిలోనే మారిన వారు ఎందరో ఉన్నారు. ప్రభు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే ఇంకా కొంతమంది మార్చబడతారని,
ఇంకా కొంతమంది ప్రభువుని తెలుసుకుంటారని. ఆయన ఆలస్యం ఎందుకు చేస్తున్నాడో వాక్యం చాలా స్పష్టంగా చెప్పబడి ఉంది. ఈరోజు మనతో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట ఇది. దేవుడు మనం ముందుంచినటువంటి ఈ భారాన్ని, బాధ్యతను మనం మోయాలి. మనకి లోకంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు లేదా మారుతున్నటువంటి ప్రభుత్వాలు ఇదేమిటంటే ప్రభు ఒక నియామకం. కానీ అసలైన ప్రభు రాబోతున్నాడు ఒక దినం. అసలైనటువంటి రాజ్యం రాబోతుంది. ఆ రాజ్యం కొరకు నీవు సిద్ధపరచబడాలి, నీ కుటుంబం సిద్ధపరచబడాలి, నీ నెక్స్ట్ జనరేషన్స్ కూడా సిద్ధపరచబడాలి. దాని కొరకు నేనేం చేయాలంటే విజ్ఞాపన చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే సమయలు మొదటి గ్రంథంలో కూడా ఈ మాటను చూస్తే చూడండి. సమయలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం. సమయలు మొదటి గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే చదవమ్మా. మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొని ఎడల అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. అంతటా సమూయేలు ఇశ్రాయేలులందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షంగా యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా. చాలా దేవుని స్తోత్రం చెప్దామా. ఇక్కడ సమూయేలు కనబడుతున్నాడు. ఇందాక మోషేని చూసాము, ఇప్పుడు సమూయేలును చూస్తున్నాం. వినండి అక్క వినండి. ఈరోజు ప్రభు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు అనేక సార్లు వాళ్ళ బలహీనులుగా ఉంటుండగా, అనేక సార్లు లోకంలో కలిసిపోతూ ఉండగా, పాపంలో కలిసిపోతుండగా వారిని హెచ్చరిస్తూనే వారి కొరకు ఏం చేస్తున్నాడు అంటే విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఇది. దేవుని హృదయం ఏంటి అంటే మనం వీరి కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. అక్కడ ఎలా ప్రార్థన చేశాడో 6వ వచనంలో ఉంటుంది చూడండి. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. చాలండి, దేవుని స్తోత్రం చెప్దామా. వారందరూ ఏం చేశారంట? ఉపవాసం ఉండి పాపాత్ములమని ఒప్పుకున్నారు. నా పాపం చెప్తావా, నా గురించి చెప్తావా అని అనుకోలేదు వారు. లేకపోతే నన్ను ఉద్దేశించి చెప్తావని అనుకోలేదు వారు. ఇక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని చూస్తే సేవకుడు మాట దేవుడి నోట నుండి వచ్చినప్పుడు వారు స్వీకరించి వారి మధ్యలో ఉన్నటువంటి అష్టారోతు దేవతలంట. అంటే వారి మధ్యలో అష్టారోతు దేవతలు ఉన్నాయి. ఈరోజు ఒక ప్రశ్న అడగనా? మనం దేన్ని విగ్రహంగా చేసుకున్నాం? మన మధ్య ఏముందో మనకు తెలుసు అంటారా, తెలియదు అంటారా? చెప్పండి. తెలుసు. నీవు దేన్ని విగ్రహంగా చేసుకున్నావు నీకు తెలుసు. నేనేమి విగ్రహంగా చేసుకున్నానో నాకు, నా బలహీనత నాకు తెలుసు. ప్రభు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే ఈరోజు కూడా దేవుడు మన అందరికీ ఇస్తున్నటువంటి ఒక మంచి మాట ఏంటంటే మీ మధ్య ఉన్నటువంటి పాపం, మీ మధ్య ఉన్నటువంటి ఆ యొక్క లోక సంబంధమైనటువంటి దోషాలు, ఇంకా దేవునికి వ్యతిరేకమైన ఏమున్నాయో వాటిని తొలగించి ఏం చేయాలంట? దేవుని దగ్గరంట ప్రార్థన చేయాలంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకే ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మళ్ళీ మనం తిమోతి పత్రిక వస్తే మనమందరము మంచి విశ్వాసులుగా
దేవుని దృష్టిలో ఆయనకి ఇష్టలుగా ఉండాలి అంటే 2వ అధ్యాయం 1వ వచనం మరొకసారి చదువుకుందాం. మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా, చెప్పండి, ఆగండి, దేనికంటే ముఖ్యంగా, అందరు చెప్పండి అన్నమాట. దేనికంటే, మనకు అన్నిటికంటే ముఖ్యమేది అంటే బైబిల్ చెప్తున్న మాట, అన్నిటికంటే ముఖ్యంగా, నీ పనుల కంటే ముఖ్యంగా, నీకున్నటువంటి వాటికంటే ముఖ్యంగా నీవు చేయాల్సింది ఏంటంటే మనుషులందరి కొరకు, రాజులందరి కొరకు ఏం చెప్పాలి చేయండి? విజ్ఞాపన చేయాలి. దేవుని స్తోత్రం కలుగుదు గాక. అందులో ఏ అధికారి నియమించబడ్డాడో, ఏ రాజ్యము ఎలబడు చేస్తుందో, నీవు వారందరి కొరకు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. అందుకే దేవుని హృదయం అది ఏంటి అంటే ప్రార్థన. ఇక్కడ 4 విషయాలు ఉన్నాయి ప్రార్థనలో. ఏంటో చెప్తాను చూడండి. మొదటిది అక్కడ చూస్తే ప్రార్థన యొక్క స్వభావం. మీ పక్కన చెప్పండి అన్నమాట. ఏంటండి? ప్రార్థన యొక్క స్వభావం. ఏంటి ఆ స్వభావం అంటే చూడండి, అక్కడ ఇంగ్లీష్లో నేచర్ అన్నమాట. ఏంటి ఆ స్వభావం అంటే రాయబడి ఉంది. ప్రార్థన ఎలాంటి ప్రార్థన చేయాలంట? విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞతాస్తుతులు చేయవల్లని హెచ్చరించుతున్నాను. ఇక్కడ గమనించినట్లయితే మొట్టమొదటి మాట అక్కడ చూస్తే విజ్ఞాపన. విజ్ఞాపన అంటే ఏంటో తెలుసా? దాని మూల వాక్యం ఏమని రాయబడి ఉందంటే, నేను అది గ్రీక్ వర్డ్ చెప్పను కానీ దానిలో ఉన్నటువంటి భావం ఏంటి అంటే మనకు లేని దాన్ని సంపాదించుకోవడం, మనకంటే బలమైన వారితో అనుబంధం ఏర్పరచుకొని లేని దాన్ని సంపాదించుకోవడం. వినండి ఎందుకు ఈ మాట అంటే, మనకైనా బలమైన వాడు ఎవరు? బైబిల్ చెప్తుంది. రండి, కొరింథీ పత్రిక, 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం. పదిహేనవ వచనం చదువుదాం, 14 కూడా చదువుదాం. విశ్వసించి తిని గనక మాట్లాడి తిని అని రాయబడిన ప్రకారం అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమై ప్రభు అయిన యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనక మాట్లాడుచున్నాము. కావున మేము, దేవుని స్తోత్రం చెప్దామా? ఇక్కడ ఉన్నటువంటి మూలవాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే వినాలి. నీకుగా నీవు సాధించలేదాన్ని ఒక ఆయనతో సాధించగలమంట. ఆయన ఎవరో అంటే యేసు క్రీస్తు వారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఇక్కడ వినండి. ప్రభువు లేకుండా నేను అది సాధిస్తాను, ఇది సాధిస్తాను, ఇది చేయగలను, అది చేయగలను, ఈ ప్లాన్లు వేయగలను, ఆ ప్లాన్లు వేయగలను అని అనుకుంటున్నారేమో. మళ్ళీ చెప్తున్నాను, ఒక హెరాల్డ్గా అనగా ఒక దండోరా వేసేవాడిగా, దేవుని మాట ప్రకటించేవాడిగా మీకు చెప్పాల్సిన విషయం ఒకటి ఉంది. ప్రభువు ఉంటే ప్రభువుని బట్టి మనకు ధైర్యం ఉంది. ప్రభువు ఉంటే ప్రభువుని బట్టి మనకు విజయం ఉంది. ప్రభువుకు నువ్వు స్థానం ఇవ్వకుండా నీ ప్రయత్నాలన్నీ ఏంటో తెలుసా? సున్నానే. ఎలాగో చెప్పమంటారా? ఈరోజే చదివాను, అమెరికాలో ప్రజెంట్ డే నిన్న జరిగిన విషయం ఏంటంటే పెద్ద ర్యాలీ జరిగింది. దానికి కారణం ఏంటంటే అమెరికాలో మే నెలలో 2,72,000 మందికి నిరుద్యోగులుగా కనబడ్డారంట. ఎక్కడ సంగతి ఇది? ఎక్కడ సంగతి? అందరూ ఎక్కడికి వెళ్ళాలనుకుంటారు చెప్పండి?
ఇది ఎస్టర్డే రిపోర్ట్. ఎందుకు ఈ మాట ఆలోచన చేస్తున్నామంటే, అక్కడ నిరుద్యోగ రేట్ ఇప్పుడు 4% ఉంది. పెద్ద ర్యాలీ చేశారు, గొడవలు చేస్తున్నారు. ఎక్కడ సంగతి చెప్తున్నాను నేను ఇది? మనకు అమెరికా అనగానే ఏం ఊహం వచ్చుద్ది? మనకు అమెరికా అనగానే ఏం థాట్ వచ్చుద్ది? అక్కడంతా హ్యాపీగా ఉండొచ్చు అని అనుకుంటాం. కానీ కావాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి. ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి నిరుద్యోగ శాతం 3.9%. అందుకే నేను అందరూ పెద్ద ర్యాలీ చేసి గొడవలు చేస్తున్నారు. మాకే ఇక్కడ ఉద్యోగాలు లేవు అని చెప్పేసి గొడవ చేస్తున్నారు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ప్రతి ఒక్కరికి థాట్ ఉంది ఫారెన్ వెళ్ళాలని, మంచిదే. కానీ ప్రభువు లేకుండా మనం సాధించలేం. ప్రభువు ఉండాలి మన జీవితంలో, ప్రభువుకి ఇవ్వాలి మన అవకాశం, ప్రభువుని బట్టే మనకు ధైర్యం. ఎందుకంటే నీకోసం నిరంతరం ఆయన ఏం చేసేవాడు అంటే, చూడండి అక్కడ రాయబడిన, మనం విశ్వాసంతో ఆ కూడిన ఆత్మ గలవారమై ప్రభు యేసును లేపినవాడు. అంటే యేసు దేని నుండి లేచాడు? మరణమును జయించి లేచాడు. ఆయన బట్టి మనకేముందంటే అదే విషయం ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకే దేవుడు ఏం చేస్తాడు అంటే, రండి రోమిలికి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం, త్వరగా రోమిలికి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 26వ వచనాన్ని చూస్తే, ఏం చెప్పండి? దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి ఏం చేస్తున్నాడంట? సహాయం చేస్తాడు. నీకు సహాయం చేసే దేవుడు అని పక్కన చెప్పడం మాట. మనకెప్పుడు సహాయం చేస్తారు? ఏమండి, ఏదో లాభం ఉంటే సహాయం దొరుకుద్ది. ఇది ఎవరైనా కలిసేది ఎప్పుడు చెప్పండి? ఒకరితో ఒకరికి లాభం ఉన్నప్పుడు, దాని కొరకు ఏదైనా చేస్తారు. కానీ వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే, మన దేవుడు మనకు సహాయం ఎప్పుడు చేస్తున్నాడు అంటే, మన బలహీనులమై ఉండగా. దేవుని స్తోత్రం కలుగునుగాక. నిజమే, మనకుగా మనం కెరీర్ సాధించుకోలేం, మనకుగా మనం మన జీవితాల్ని కట్టుకోలేం, మనకుగా మనం మన కుటుంబాల్ని కట్టుకోలేం, మనకుగా మనం ఏది సాధించలేని వారు ఉన్నాం. మనకు తప్పకుండా సహాయం కావాలి. ఆ సహాయం ఎక్కడ దొరుకుద్ది అంటే, ప్రభువైన యేసు క్రీస్తు వారి దగ్గర. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకే అక్కడ రాయబడి ఉంది, చూడండి, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ మన కొరకు ప్రార్థన చేయడానికి దేవుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంట? మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి, ఏదైనా కార్యం జరుగుతుందంటే మన ప్రార్థన బట్ట, లేకపోతే మన పక్షంగా ఉన్న దేవుని బట్ట? అక్కడ రాయబడదు మనకి యుక్తంగా ప్రార్థన ఎలా చేయాలో. అదేంటండి, గంటలు చేస్తాంగా, రోజుల తరబడి చేస్తాంగా, నెలల తరబడి చేస్తాంగా. ఏమంటే కొంతమంది కొన్ని రోజుల తరబడి, నెలల తరబడి, వారాల తరబడి చేస్తారుగా. కరోనాలో అయితే అందరు సేవకులందరూ ఎందులోకి వచ్చేసారంటే యూట్యూబ్లోకి వచ్చేసారు. ఇక ఇదే బాగుందని చెప్పేసి ఉదయము సాయంత్రం అది కూడా ఒక ప్రోగ్రాం అయిపోయింది. ఏంటంటే తెల్లవారుజాము ప్రార్థనలు. మంచిదే, కొంతమంది అలాగైనా కలుస్తున్నారు, అది చాలా సంతోషించే విషయం, నేను దాన్ని తప్పు పట్టట్లేదు. కానీ ఈ ప్రార్థనలు బట్టి దేవుడు కార్యాలు చేస్తున్నాడు అంటే, దేవుని వాక్యం చక్కగా చెప్తున్న మాట ఏంటంటే, నీ పక్షంగా నీకు ప్రార్థన చేయడం రాదు, నువ్వు బలహీనురాలు, కానీ ప్రభు అంట మన పక్షంగా ఆయన మూలుగుతూ విజ్ఞాపనలు చేస్తున్నాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ప్రభు ఎందుకు మాట చెప్తున్నాడంటే, దేవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆశ ఏంటంటే, నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. ఆ స్వభావం ఎలాంటిది అంటే, నీ కొరకు మాత్రమే కాదు. ఎందుకంటే ప్రభువుకి ఏం అవసరం మన కొరకు విజ్ఞాపన చేయడం? మనకు మాదిరి ఎవరు? ప్రభువే. అసలు ఆయనకేం అవసరం మన కొరకు విజ్ఞాపన చేయడం? దేవుడికి విజ్ఞాపన చేయాల్సిన అవసరం ఉందా? దేవుడికి ఏ కొద్దు ఉందని ప్రార్థన చేయాలి? దేవుడికి ఏం అవసరం?
కానీ నిన్ను బలపరచడానికి, నీ అవసరతలు తీర్చడానికి, నీ పక్షంగా ఆయన ఉండడానికి, నీ పక్షంగా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకే అక్కడే ఉంటుంది, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం చదవండి. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనక వాని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా? ఎప్పుడు దాకా ఉంటాడు ఈ ప్రభు? ఆయన దగ్గరికి వచ్చేవారి పక్షంగా ఆయన విజ్ఞాపన చేయడానికి మనం ఆనుకున్న దేవుడు రాజకీయ నాయకుడు కాదు. ఉన్నారా ఇక్కడే? రాజకీయ నాయకుడు ఆధారం చేసుకున్నాం అనుకోండి, 5 సంవత్సరాలు వీళ్ళు ఉంటారు, 5 సంవత్సరాలు వాళ్ళు ఉంటారు. ఏమంటే పోనీ 10 సంవత్సరాలు ఉంటారు. పోనీ నిరంతరం ఉంటారంటే నిరంతరం ఉండలేదు. ఇప్పుడు ఒక రామోజీరావు గారు ఉన్నారు, ఆయనకి 2000 ఎకరాల ఆస్తి ఉందంట, కొన్ని కోట్లకు అధిపతి. ఆయన బ్రతికొండగానే తన కొరకు ఆల్రెడీ ఒక స్మారక చిహ్నం ఏదో తయారు చేసుకున్నాడంటే, చదివిన మాట చెప్తున్నాను లోతులు. స్మారక చిహ్నం తయారు చేసుకున్నాడంట. ఎవరో ఒక ఆయన చెప్తున్నారు, ఏమనంటే నేను బ్రతికొండగానే ఒకసారి వచ్చి చూడమన్నాడంట. స్మారక చిహ్నం అంటే ఈయన సమాధిని అందులో పెడతారు, అది ముందుగానే తయారు చేసి పెట్టుకున్నారంట ఆ రామోజీ ఫిలిం సిటీలో. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నారంటే, ఒకవేళ ఒక వ్యక్తిని మనం ఆధారం చేసుకుంటే ఎంత ధనం ఉన్నా, ఎంత బలం ఉన్నా, ఎంత అధికారం ఉన్నా ఎంతకాలం ఉంటారు చెప్పండి? ఎంతకాలం ఉంటారు? మనమైతే వాళ్ళని బట్టి ఎంతగా ఇచ్చిపోతుంటామో, వాళ్ళని వీళ్ళని వాళ్ళ గురించి చెప్పడానికి కూడా రోడ్ల మీద తిరిగే వాళ్ళు చాలామంది ఉంటారు. వినండి, మనం ఆధారం చేసుకోవాల్సిన మనిషిని కాదు, మనం ఆధారం చేసుకునేది ఎవరిని అంటే ఈయన నిరంతరము జీవించుచున్న దేవుడు. ఎవరో ఒక ఆయన, ఒక యవనస్తుడు, ఒక ఆయన ఓడిపోయాడని చెప్పి సూసైడ్ చేసుకున్నాడంట. ఏం అవసరం? అధికారాలు శాశ్వతమైనవా? ప్రభుత్వం శాశ్వతమైందా? నువ్వు మనుషులను కాదు ఆధారం చేసుకోవాల్సింది, దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి. ఇక్కడ అందుకే వాక్యాన్ని చూస్తే ఈయన ఎప్పుడు చూడండి, మరొకసారి చూద్దాం ఆ మాట. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారి పక్షంగా విజ్ఞాపన చేయుటకు ఈయన ఎలా ఉన్నాడు చెప్పండి? నిరంతరం జీవించుచున్నాడు గనక, ఆయన జీవించే దేవుడు గనక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన చేసేది అరాకొర కాదు. ఇప్పుడు అంటే నేను ప్రభుత్వాలను విమర్శించడానికో అధికారులైన పార్టీ గురించో ఈ మాట చెప్పట్లేదు. ఇక్కడ మనం నోటుతో ఏ పార్టీని మనం ఒప్పుకోలేదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, గత ప్రభుత్వం వెళ్ళిపోయింది, కొన్ని పథకాలు వస్తాయో లేదో తెలీదు, అందరికి ఒక డౌట్, ఇది వస్తుందో తెలీదు, అది వస్తుందో తెలీదు, ఇది జరుగుద్దో తెలీదు, అది ఇస్తారో తెలీదు, ఇల్లులు ఆగిపోయిన ఇల్లులు కడతారో తెలీదు. చాలామందికి డౌట్లోనే ఉన్నారు చాలామంది. కొంతమందికి ఏమో ఆ 18,000 ఏదో పడలేదంట, ఇప్పుడు అది వస్తుందో తెలీదు, ఆ సైట్లో ఓపెన్ అవ్వట్లేదు. కానీ కొంతమందికి అదొక డౌట్. ఇలాగా అంత డౌట్లో నిలయంతో ఉన్నారు. వినండి, ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మనుషులు చేస్తే, అధికారులు చేస్తే, ప్రభుత్వాలు చేస్తే, లేకపోతే మంత్రులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు చేస్తే వారు కొంతవరకే చేయగలుగుతారేమో. కానీ మనం ఆధారం చేసుకోవాల్సింది ఎవరినో తెలుసా? దేవుణ్ణి ఆధారం చేసుకుంటే దేవుడి దగ్గరకు వచ్చేవారి పక్షంగా దేవుడు నిరంతరం నిలిచున్నాడు గనక ఆయన అంట సంపూర్ణంగా చేయుటకు శక్తిమంతుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా? అరాకొరా కాదు, ఆగిపోయేది కాదు. ఈరోజు క్రైస్తవుడు మనుషుల మీద ఆధారం చేసుకొని బ్రతకడం మొదలుపెట్టాడు. లోకంలో వ్యక్తులు జరుగుతున్న వాటిని బట్టి మార్పు చెందితే దానికి వారికి తెలియక వారు అలా ఉన్నారనుకోవచ్చు. క్రైస్తవుడు కూడా రాజకీయాలను పులుముకొని, క్రైస్తవుడు కూడా రాజకీయపు మాటలు పులుముకొని లోక సంబంధమైన వాటి కొరకు దిగులు చెందుతూ, లోక సంబంధమైన వాటిని హైలైట్ చేస్తూ ఉంటే ఎంత విచారకరం.
చెప్పండి. ఒక్కొక్కరు స్టేటస్లు చూడాలి. ఏమండి, వాళ్ళు ఏంటో క్లియర్గా తెలుస్తుంది స్టేటస్లు చూస్తే. వాళ్ళ మనసు ఏంటో, వాళ్ళ స్వభావం ఏంటో, వాళ్ళు దేనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారో మీ స్టేటస్లే చెప్పేస్తున్నాయి. ఈరోజు నువ్వు లోక సంబంధమైన వ్యక్తివి కాదు. మన పౌరస్థితి ఎక్కడుందంటే పరలోకమందుంది. దాని కొరకు ప్రయాసపడాలి, దాని కొరకు ఎదురు చూడాలి, దాని కొరకు కన్నీరు గార్చాలి. దానిలో నేనుండాలి, నా కుటుంబం ఉండాలి, నా పిల్లలు ఉండాలి. కానీ దాన్ని విడిచిపెట్టారు, దాన్ని ఎక్కడో మర్చిపోయారు, లోకం కొరకు ప్రయాసపడుతున్నారు. ఈరోజు ప్రభు అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మళ్ళీ మన తిమోతి పత్రిక వస్తే ఆయన అంటాడు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు, మనుషులందరి కొరకు విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను. యాచన అంటే ఏంటండి? ప్రార్థన అంటే మీకు అందరికీ తెలుసు కాబట్టి దాని గురించి ఎక్కువ చెప్పలేదు. యాచన అంటే ఏంటి? ఎప్పుడైనా చూసారు యాచకుల్ని? యాజకులు కాదు, యాచకులు. యాచకులు చూసారా? ఎక్కడ చూశారు? చూడలేదా? నేను మా పిల్లలకి ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఒకటి చేపిద్దామని లాస్ట్ ఇయర్ అనుకుంటా బాపట్ల, అంటే మేము నిజాంపట్నం వెళ్ళాము. నిజాంపట్నం నుండి సరే ట్రైన్ ఎక్కలేదు, వీళ్ళు ట్రైన్ ఎక్కితే బాగుంటుందని రిజర్వేషన్ చేసి ట్రైన్ ఎక్కిచ్చాను. విజయవాడలో దిగారు, నేను వెనక కారులో వచ్చాను. వచ్చిన తర్వాత ఎలా ఉంది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే మా పిల్లలు చెప్పిన మాట చాలా చండాలంగా ఉంది అన్నారు. అదేంటి అంటే నేను చేసిన ఆ రిజర్వేషన్ సీట్ ఏమో ఎగ్జాక్ట్గా కిటికీ మధ్యలో ఉందంట. అది విండోస్ రాలేదు, ఆ మధ్యలో అడ్డొచ్చింది. అది ఆ ట్రైన్ స్ట్రక్చర్ అలా ఉంది. రెండోదంట, ట్రైన్లో విపరీతమైన అడుక్కునేవారు ఎక్కారు, వచ్చి తెగ ఇసికించేశారంట దారి పొడుగున విజయవాడ వచ్చేంత వరకు. ట్రైన్లో ఇలాగా జరుగుద్దా అనేది వాళ్ళకి తెలీదు. ఇక వాళ్ళు అంటున్నారు, అసలు ట్రైన్ అంటేనే ఎక్కకూడదు అన్నట్టుగా మమ్మల్ని అలాంటి ట్రైన్ ఎక్కించారా అని అంటే నేను అప్పుడు ఇంకా మళ్ళీ దానికి ఆప్షన్, దాన్ని మరపించడానికి ఇంకేదో చేశానండి, అది వేరే విషయం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యాచకులు నువ్వు బాబు లేవు అంటే వదిలిపెడతారా? ఏం చేస్తారు? నిన్ను కదిలిచ్చేంత వరకు, అది కష్టం చేతో లేదా జాలి చేతో నిన్ను కదిలించేంత వరకు ఏం చేస్తారు చెప్పండి? అడుగుతూనే ఉంటారు. లాస్ట్కి పరువు పొద్దనో లేతే పోన్లే బాధేసో జాలేసో నువ్వు ఇస్తావు. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీ బాధ్యత కూడా ఏంటో తెలుసా? దేవుని దగ్గర అడగడం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఎంత దినాల్లో ఉన్నాం, ఈ భయంకరమైన దినాల్లో ఉన్నాం. లోక మర్యాదలను అనుసరించొద్దు. మనం ఈ లోకం నుండి వేరుపరచబడి మనం ప్రార్థన, విజ్ఞాపన, యాచన చేసేవారంగా ఉండాలి. మరోది ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏం కావాలి చెప్పండి? కృతజ్ఞత. దేవునికి ఇష్టమైంది ఏంటి అంటే కృతజ్ఞత. అందుకే పేతురు పత్రికలో ఒక మాట ఉంటుంది, పేతురు 5వ అధ్యాయం చదవండి. 5వ అధ్యాయము 6వ వచనం చదవండి. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఏం చేయాలంట? ఆయన మీద వేయుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం చూస్తే
దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే దేవునికి ఒక సమయం ఉంది. విన్నారా? దేవునికి ఏమని చెప్పండి? సమయం ఉంది. ఈ మాటని ఇలా ఉంచి ఆదికాండం 21వ అధ్యాయం, త్వరగా ఆదికాండం 21వ అధ్యాయం, 21వ అధ్యాయం మొదటి వచనం చదవండి. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన, చెప్పండి అందరూ చెప్పండి, ఏ కాలం అది? నిర్ణయ కాలం. చాలండి. ఎవరైతే దేవుడి యొక్క టైమింగ్కి, దేవుడి యొక్క ప్రణాళికకు, దేవుడు చేసే వరకు కనిపెట్టుకుంటారో వారి విషయంలో దేవుడు ఏం చేస్తాడంట? దీవిస్తాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ మాట ఆలోచన చేస్తున్నామంటే, ఈ దినాన చాలామంది కృతజ్ఞత లేకుండా కూలిపోవడానికి కారణం ఏంటంటే దేవుని సమయం కొరకు కనిపెట్టుకోరు, దేవుడు ఆలోచనలు కనిపెట్టరు. దేవుడు చేయలేదు. ఇందాక మనం చదువుకున్నాం, ఇజ్రాయెల్ అదే చేస్తూ ఉన్నారు. వారికి ఏదైనా కొదువు రాగానే ఆగిపోయేవారు, వారికి ఏదైనా సమస్య రాగానే ఆగిపోయేవారు, వారి ముందు ఏదైనా ప్రతికూలత రాగానే ఆగిపోయేవారు, వెంటనే సనుక్కోవడం ప్రారంభించేవారు. ఎందుకు ఈ మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, ఈ దినం ప్రభువు కావాల్సిన వ్యక్తులు ఎవరు అంటే కృతజ్ఞతలు చెల్లించేవారు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు తగిన సమయంలో ఆయన ఏం చేస్తాడు చెప్పండి? హెచ్చిస్తాడు. అందుకే దేవుని చిత్తం ఏంటో అంటే ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. సరే, ఈ దినం ప్రార్థన యొక్క స్వభావం ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు దేవుని వాక్యం చెప్తున్న మాట, రండి మళ్ళీ తిమోతి పత్రిక వెళ్దాం. తిమోతి పత్రిక 2వ అధ్యాయం, మొదటి పత్రిక 2వ అధ్యాయం. ప్రార్థన యొక్క స్వభావం ఏంటి అంటే అందరి కొరకు ఏం చేయాలంట? విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చెల్లి. మన ప్రార్థనలో విజ్ఞాపన ఉండాలి, కృతజ్ఞత ఉండాలి, యాచన ఉండాలి, ప్రార్థన ఉండాలి. ఎవరి కొరకు? ఎవరి కొరకు అంటే ఇక రాయబడి ఉంది. ఎవరి కొరకు చెప్పండి? మనుషులు అందరి కొరకు, అధికారులు అందరి కొరకు, రాజులు అందరి కొరకు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఎందరో భక్తులు జీవితాలను చూసినప్పుడు చూడండి, వారి జీవితంలో ఎంతగా దేవుడు కార్యాలు చేశాడు అంటే, శత్రురాజులు ఉండేవారు, శత్రురాజు అధికారంలో ఉండేవారు, కానీ దేవుని మాట వినేవారుగా చేశాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎందరో శత్రువులుగా వినబడినటువంటి వారిని దేవుడు అనుకూలులుగా చేశారు. ఈరోజు మనకు ఎవరైనా అధికారం ఉండొచ్చు, కానీ నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటే, ఎవరైనా ప్రభువుగా ఉండొచ్చు, కానీ నీవు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటే నీ మాట వినేవారుగా అధికారులు దేవుడు చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకే దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే కొంతమంది ఏం చేస్తారంటే, రండి చూద్దాం. రోమిలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం, రోమిలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 1వ వచనాన్ని కనుక చదివితే, ప్రతి వాడును పై అధికారికి లోబడి ఉండవలను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలనే నియమింపబడిన. దేవుని స్తోత్రం చెప్దామా? చెప్పండి. అధికారాలు ఎక్కడి నుండి వచ్చాయి? చెప్పాలి. ఎక్కడి నుండి వచ్చాయి చెప్పండి. ఒక చెల్లి నాతో చెప్పిన మాట ఏంటంటే, హైదరాబాద్ నుండి బయలుదేరిందంట. ఆమె మనసులో నేను పలానా వాళ్ళకి ఓటేయాలని బయలుదేరిందంట. వచ్చి ఆమె అసలు ప్రయాణం చేసి వచ్చి ఇక్కడ వేయడానికి వేలు తీసి ఏమంటారు, బ్యాలెట్ బాక్స్ అంటారా,
దాంట్లో నొక్కబోయేంత వరకు కూడా ఆమెకు ఒకటే ఉద్దేశం ఉంది, నేను పలానాలకు ఓటేయాలని. ఆ టైంలో వాళ్ళ నాన్నగారు గుర్తొచ్చారంట. వాళ్ళ నాన్నగారు గుర్తొస్తే వాళ్ళ నాన్నగారికి వేరే వాళ్ళు ఫేవరెట్, ఆపోజిట్. ఆమె అనుకుందంట, సరే ఈసారి మా నాన్నగారి కోసం, ఆమె ఎవరికి వేస్తుందో ఆయనకు తెలీదు, ఈసారి మా నాన్నగారి కోసం ఆమెకు వచ్చిన ఆలోచన చెప్తున్నా, నేను ఈయనకి వేయకుండా ఆపోజిట్ ఆయనకి వేస్తానని ఆపోజిట్ ఆయనకి వేసింది. ఈ మాట మాతో పంచుకుంది. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం అనుకుంటాం పలానా వాళ్ళని నియమించాం, పలానా వాళ్ళకి ఓటేసాం, పలానా వాళ్ళని అధికారంలో నిలబెట్టాం, పలానా వాళ్ళని తీసుకొచ్చాం, పలానా అనుకుంటాం. కానీ నీకు తెలియాల్సిన సత్యం ఏంటంటే, బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, అధికారులను ప్రభుత్వాలను నియమించువాడు ఎవరంటే ఆయనే. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే నువ్వు ఏం చేయాలంటే, అయిపోయింది ఇక మనం ఇంతకుముందు వరకు మాట్లాడుకుని విడిచిపెట్టేద్దాం. ఇప్పటి నుండి నువ్వేం చేయాలంటే లోబడాలి. ఇప్పటి నుండి నువ్వేం చేయాలంటే లోబడాలి, వారికి లోబడాలి. ఎందుకంటే ఇది దేవుని వాక్యం కింద ఉంది చూడండి, 2వ వచనంలో, కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. చూడండి, ఎదిరించువారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకుందరు. చాలండి. నీ మీద నియమించబడినటువంటి ప్రభుత్వం అయినా, నీ మీద నియమించబడినటువంటి ఏ అధికారైనా, నీ మీద నియమించబడినటువంటి ఎలాంటి అధికారైనా, ఆఖరికి పనిచేసే వాళ్ళు కూడా చెప్తున్నారు, వినండి, ఉద్యోగస్తులు కూడా, మీ మీద ఒక అధికారం ఉంటాడు. ఆ అధికారికి మనం ఏం చేయాలంట? లోబడాల్సిందే. మిలిటరీలో ఒక్క నెంబర్ సీనియర్ ఉన్నా నేను నో అని చెప్పడానికి ఉండదు. ఎందుకు అంటే నెంబర్ వైజ్ సీనియర్గా, ఒకవేళ ఇద్దరం కలిసి సెలెక్ట్ అయ్యి ఇద్దరం కలిసి ట్రైనింగ్ చేసి వెళ్ళినా, అక్కడికి వెళ్ళేటప్పుడు నెంబర్లు చెస్ట్ మీద నెంబర్లు వేస్తారు, తర్వాత పిలిచేటప్పుడు నెంబర్లు ఇస్తారు. తలా ఒక్కొక్కరికి ఒక నెంబర్ ఉంటుంది, నాకు ఒక నెంబర్ ఉంటుంది. కలిసి వెళ్ళిన సెలక్షన్ అయినప్పుడు ఒక్క నెంబర్ సీనియర్ అయితే, అదే అతను ఆర్మీలోకి వెళ్ళిన తర్వాత ఏదైనా పని చెప్తే నేను నో అని చెప్పకూడదు. అందుకే ఒక సామెత ఉంటుంది, ఏమనంటే అమెరికా ఎక్విప్మెంటు పాకిస్తాను అధికారులు, తర్వాత ఇండియన్ సోల్జర్స్, వీళ్ళతో యుద్ధం చేస్తే అంట ప్రపంచాన్ని జయించవచ్చు అంట. ఇంకా 2 పేర్లు ఉన్నాయి కానీ మర్చిపోయాను నేను. అదేంటంటే అమెరికన్ ఎక్విప్మెంటు పాకిస్తాన్ ఆఫీసర్స్, తర్వాత ఇండియన్ సోల్జర్స్, వాళ్ళు లోబడతారు. పాకిస్తాను ఆఫీసర్స్ తర్వాత వాళ్ళనే ఐఎస్ఐ ఏజెంట్లుగా వాటికి ఇక్కడ పంపిస్తూ ఉంటారు. ఎందుకు అంటే రీజన్ అదే, వారు నమ్మకంగా ఉంటారు. అలాగే అమెరికన్ ఎక్విప్మెంట్. ఈరోజు ఈ విషయాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు నీకు నాకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే, ఎవరు అధికారిగా ఉన్నా వారికి నువ్వు లోబడాల్సిందే. దేవుని స్తోత్రం కలుగును గాక. మనలో సనుగులు ఉండకూడదు, మనలో వ్యతిరేకతలు ఉండకూడదు, మనలో ద్వేషాలు ఉండకూడదు. ప్రభుత్వాలకి, నీ మీద నియమించబడిన అధికారికి, ఆఖరికి ఇంకో మాట చెప్తా, పిల్లల దగ్గరకు వచ్చినప్పుడు తల్లిదండ్రులు కూడా నీ మీద నియమించబడిన అధికారులే. సేవకుడు కూడా నీ మీద నియమించబడిన అధికారే, లోబడాల్సిందే. ఇది నా మాట కాదు, వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్నమాట. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు, ఎదిరించువారు తమ మీదకు తామే శిక్ష తెచ్చుకుందురు. దేవుడు ఈరోజు ఎందుకు మాట చెప్తున్నాడంటే, ఒకవేళ కొన్నిసార్లు కొంతమందికి మనకు నచ్చపోతే ఏం చేయాలి? బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వారి హృదయాలు మార్చాలని ప్రార్థన చేయాలి, వారి తలంపులు మార్చాలని ప్రార్థన చేయాలి. బైబిల్లో శపించడానికి డబ్బులు తీసుకున్న వ్యక్తి ఉన్నాడు. ఏం పేరు ఆయన పేరు? బిలాం. ఇంతకీ ఆయన నోటి నుండి శాపవచనాలు వచ్చాయా? ఆయన శపిద్దామని నోరు తెరుస్తున్నాడు, కానీ దేవుడు దాన్ని ఏం చేశాడు? ఆశీర్వాదకరమైనటువంటి వచనాలుగా మార్చాడు. దేవుని స్తోత్రం చెప్దామా?
ఈరోజు ఎవరు మన మీద నియమించబడినా నీవు ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి ద్వారానే నీకు మేలుని దేవుడు చేస్తాడు. ఆమేన్ చెప్దామా? ఆమేన్. కాబట్టి మనందరి బాధ్యత ఏంటంటే వారి కొరకు ప్రార్థన చేయాలి. అందుకే దేవుడు ఇక్కడ వాక్యాన్ని మనం చూస్తే చూడండి, 4వ వచనం 3వ వచనం, ప్రభుత్వం చేయవారు నీకు మేలు కలుగుటకు, గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? నీకు మేలు కలగడానికి అధికారులు ఏమయ్యారు చెప్పండి? దేవుని పరిచారకులు అయ్యారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. వారు నీకు మేలు చేయాలంటే నీ దగ్గరే ఉంది. ఏంటో తెలుసా? ప్రార్థన. ప్రార్థన ప్రార్థన ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ సమయం లేదు. తిమోతి పత్రిక వద్దాం. తిమోతి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. ఇది మంచిది మన రక్షకుడగు దేవుని దృష్టికి. చాలండి. దేవుని దృష్టిలో మంచిదేంటి చెప్పండి? ప్రార్థనే. దేవుని దృష్టిలో ఇది మంచిది, అలాగే దేవుని దృష్టికి అనుకూలమైంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీవు నీ అధికారుల కొరకు, నీ ప్రభుత్వాల కొరకు, నీ మీద నియమించబడిన వారి కొరకు నువ్వేం చేయాలి? ప్రార్థన. ఈ దేవుని దృష్టి కంట మంచిదంట. నేను ఇలా రాసుకున్నాను, మీకు మొత్తం వివరంగా చెప్పడానికి సమయం లేదు కానీ మీరు దీని ఇంకా ఆలోచన చేయొచ్చు. నేను ఇలా రాసుకున్నాను ఏమనంటే, ప్రార్థన యొక్క స్వభావం, ప్రార్థన యొక్క అవకాశం. ఏంటి అవకాశం అంటే ఎంతవరకు ప్రార్థన చేయొచ్చు మనం? ఎంతమంది కొరకైనా ప్రార్థన చేయొచ్చు. 3వది ప్రార్థన యొక్క లాభం. ఏంటి లాభమో తెలుసా? దేవుని దృష్టికి అది మంచిది. ఇంకా ఏంటిదంటే ప్రార్థన యొక్క లాభం మనకేమిస్తుంది అంటే అక్కడ రాయబడి ఉంది చూడండి, మొదటి వచనంలో, సుఖంగాను నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తము. చాలండి. మనం ప్రార్థన చేసిన ద్వారా మనకి దేవుడు ఏమిస్తాడు చెప్పండి? నెమ్మదినిస్తాడు. నీ పక్కన వాళ్ళు చెప్పండి అన్నమాట. ఏమిస్తాడు? నెమ్మదినిస్తాడు, సుఖమునిస్తాడు. ఇది తెలియక, ఈ రహస్యం తెలియక లోకంలో అందరూ ఆందోళన పడుతున్నారు. ప్రజలు ఆందోళన పడుతున్నారు. ఏదేదో గొడవలు చేసుకుంటున్నారు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉన్నారు. కానీ క్రైస్తవుడిగా నా లక్షణం ఏమై ఉండాలంటే ప్రార్థన. మనుషులందరి కొరకు, ప్రజలందరి కొరకు, అధికారుల కొరకు, ప్రభుత్వాల కొరకు ప్రార్థన. దాని ద్వారా లాభం ఎవరికంటే ఎవరికి చెప్పండి? లాభం ఎవరికి? నాకే, నీకే. ఏంటి లాభం అంటే నీకు నెమ్మది దొరుకుద్ది. నీకేం దొరుకుద్ది అంటే సుఖంగా బ్రతుకు దినాలు దొరుకుతాయి. ఇంకేంటి అంటే అక్కడ మనం చూస్తే ఆ దేవునికంట ఇష్టమంట, దేవునికంట మంచి, దేవుని దృష్టిలో అదంట మంచిదంట, దేవుని దృష్టికి అనుకూలమైందంట. ప్రార్థన చేసుకుందామా? ఒకవేళ ఇలాంటి అనుభవాలు లేకుండా జరుగుతున్న వాటిని బట్టి ఆందోళన పడుతున్న వారుగా ఉంటే, ఏదో సంభవించిందని దిగులు పడుతున్నవారుగా ఉంటే, లేదా ఎవరి మీదో మాట ఇది, మనుషులను బట్టి, అధికారులను బట్టి, ప్రభుత్వాలను బట్టి, రాజులను బట్టి మనకు నెమ్మది దొరకలేదు. కానీ నెమ్మది, సమాధానం, సంతోషం దొరికేది ప్రభు పాదాల దగ్గరే. నీ గణనామానికి స్తోత్రములు చెల్లిస్తున్నావు ప్రభా. నా తండ్రి, విజయాన్ని, జయాన్ని, గెలుపుని సమకూర్చే దేవాతి దేవుడు, మహాదేవుడు, సృష్టికర్తవు నాయన తండ్రి, సమస్తమును కలగజేసిన వాడు అయ్యా, నీ కృతజ్ఞత వందనాలు. మేము నెమ్మదిగా సుఖముగా బ్రతుకున్నట్లు నాయన, మాన్యత కలిగిన వారంగా, నెమ్మది కలిగిన వారంగా మేము ఉండునట్లుగా నాయన, సుఖముగా బ్రతుకున్నట్లుగా నాయన
మీరు మా ముందుకు తీసుకొచ్చిన ఆ యొక్క నాయన మీ హృదయ భారాన్ని మేము ఎరిగిన వారంగా నాయన ప్రార్థన యోచన నాయన అయ్యే యాచనలతో ప్రార్థనలతో కృతజ్ఞత స్తుతులతో హృదయముతో రాజులు ప్రజలు అధికారులు సమస్తము కొరకు నాయన విజ్ఞాపన చేయ ఆత్మను మా అందరి మీద కుమ్మరించి అయా సంఘము సేవ నీది నీ స్వరక్తమిచ్చి సంపాదించాం నాయన మా ముందు నాయన నాయకులు నియమించాం ప్రారంభం మొదలుకొని నాయన ఈ 5 ఏండ్లు కూడా ప్రజలందరూ సంతోషకరంగా ఉన్నట్లు నెమ్మదిగా ఉండినట్లుగా సుఖముగా ఉండినట్లుగా నీ రాజ్యం విస్తరించి వ్యాపించి ప్రజలు నిన్ను సేవించి ఆరాధించినట్లుగా కొనియాడి గణపరచబడినట్లుగా నాయని రాజ్య పని సంపూర్ణంగా జరుగునట్లుగా ప్రతి విధమైన ఆటంకాలు లయమగునట్లుగా నిర్మూలమగునట్లుగా తునాతును కలుగునట్లుగా నీ చిత్తములో విజయవంతమైన కార్యాలు మా ఎడల నాయన నీ పిల్లల ఎడల నాయన జరుగునట్లుగా అయ్యా తండ్రి మా ప్రభుత్వాన్ని మా అధికారులను మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. మంచి జ్ఞానమును వివేచనను తెలివిని కలగచ్చాను వారు క్రిందున్న వారి విషయాల్లో నాయన ప్రజలందరికీ నెమ్మది కలగాలి, ప్రజలందరూ సుఖముగా ఉండాలి బాబు, ప్రజలందరూ నాయన సమాధానంగా సంతోషంగా ఉండాలి, నీ రాజ్యం విస్తరించాలి. అటు నీ ఘనమైన కార్యాలు మీ ఆత్మచేత వారిలో ఉండి మీరు పూనుకొని జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. కార్యారంభం కార్యాంతం వరకు నాయన అయ్యా నీ పిల్లలమైన మేము నాయన సమాధానం ఐక్యత ప్రేమ ధైర్యం విశ్వాసం సత్యము నీతి నాయన నిరీక్షణ నాయన అయ్యా వాక్యం ఆత్మలో సంపాదనతో మా జీవితాలు తొదముట్టి పంచి ఆరోగ్యవంతులుగా బాధ్యత చురుకుదనం నమ్మకత్వం కలిగిన నాయన వ్యక్తులుగా కుటుంబాలుగా సమాధానంగా ఉండినట్లుగా మీ ఆత్మను మా పైన కొమ్మరించండి. అయ్యా తల్లిదండ్రులకు లోబడేవారుగా భర్త భార్యకి లోన భార్యాభర్తలు ఒకరికొకరు లోబడేవారుగా బిడ్డలు తల్లిదండ్రులకు లోబడేవారుగా తల్లిదండ్రులు బిడ్డలకి లోబడేవారుగా నాయన సేవకులకి విశ్వాసులకు సేవకులు అయ్యా ప్రేమతో ఐక్యతతో లోబడేవారుగా ఒకరినొకరు కృతజ్ఞతాభావంతో నాయన నీ రాకడికి రాజ్యము కొరకు ఉండినట్లుగా నీ కృప దయచేయండి. కూడా ఉన్న వారికి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి, సర్వ శరీరాల ప్రతి బలహీనతను విడిపించండి, పూర్ణ ఆరోగ్యవంతులుగా చేయండి, పూర్ణ ధైర్యవంతులుగా చేయండి, పూర్ణ బలవంతులుగా చేయండి. పిరికాత్మ భీతాత్మ నాయన సర్వ శరీరాల రోగాలు యేసు నామములో లయమిచ్చేయండి. తల నుండి అరికాలు వరకు రక్త ప్రోక్షణ నాయన సేవకులకి కూడి వచ్చిన నీ బిడ్డలందరికీ నీ రక్తం ప్రోక్షించి దైవ స్వస్థత ఇవ్వండి, శక్తినివ్వండి, ఆరోగ్యాలు ఇవ్వండి, బలమునివ్వండి, నెమ్మదివ్వండి. మీ దాసులు ఇంకను బలంగా ఘనంగా నీ రాజ్యము కొరకు నిలబెట్టి వాడుకోండి. ఎత్తబెడుతున్న మాటలు హృదయంలో నూరంతల పాలముని ఆధికారం కలిగిన వారంగా, ఆధిపత్యం కలిగిన వారంగా, ఔన్నత్యం కలిగిన వారంగా, బహుధైర్యం కలిగిన వారంగా, విశ్వాసపు వాక్కుతో నాయన విజయం పొందేవారంగా మీ ఆత్మ సంచారం అందరిలో నింపండి. తండ్రి మీ దాసులు ఇంకా బలంగా ఘనంగా ఆరోగ్యవంతంగా విజయవంతంగా వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నాయన ఇంకను ముందున్న సమస్తమును కార్యారమును అంతవరకు మీ ఆత్మాధీనంలో జరిగించమని నజరేయుడైన యేసు నామమున అడిగి ఏడుకొని పొందున్నాం తండ్రి. ఆమేన్.